ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో యూట్యూబ్ కుటుంబ సభ్యులకును, మొబైల్ పరిచర్య కుటుంబ సభ్యులకును, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న మీ అందరికీ, మా సంఘాల విశ్వాసుల కుటుంబాలకును ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పిల్లరా, మరి ఈ 2026 సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆత్మీయ నిబంధన ఏంది అంటే, నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను. యోబు భక్తుడు చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. మన కనులతో నిబంధన చేసుకొని శరీర సంబంధమైనవి, పాప సంబంధమైనవి, సాతాను సంబంధమైనవి, ఆచార సంబంధమైనవి ఏది చూడకుండా మనము దేవుని అందలి భయభక్తులు కలిగి నిబంధన చేసుకొని దేవుని చూచువారముగా మనం ఉండాలి. దేవుని చూచే ప్రజలముగా మనము జీవించాలి. అలా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వ్యర్థమైనవి చూచినటువంటి వారు దేవుని కృపను పోగొట్టుకున్నారు. వ్యర్థమైనవి చూచిన వారు దేవుని ప్రసన్నతను కోల్పోయారు. వ్యర్థమైనటువంటి చూచిన వారు దేవుని పరిశుద్ధాత్మను కోల్పోయారు. కాబట్టి పిల్లరా, నువ్వు అలా ఉండకూడదు అని ఈ 2026 సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నేను పోయిన వారంలో మీకు జ్ఞాపకం చేశాను. కొన్ని స్థలాల్లో 3 కోతి బొమ్మలు పెడతారు. ఒకటి నోరు మూసుకుంటుంది, ఒక కోతి. 2 చెవులు మూసుకుంటుంది. 3 కళ్ళు మూసుకుంటుంది. అర్థమైందా? చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. చాలా అద్భుతమైన మాట. మాట్లాడితే కొంతవరకే వినబడుతుంది. వింటే కొంత పరిధిలోనే మాట్లాడితే వినబడుతుంది. కానీ చూపు అలా కాదండి. నీ కని దృష్టి ఎంత దూరం పడుతుందో అంత దూరం కనపడిద్ది. మన చూపు చాలా భయంకరముగా మనల్ని మోసపుర్చేటువంటి రీతిలో ఉంటుంది. కాబట్టి మనము చూచేవి ఆత్మీయత కలిగిన వాటిని మనం చూడాలి. విశ్వాసము కలిగిన వాటినే, పరసంబంధమైన వాటినే మనం చూడాలి. నేను మీకు మొన్న జ్ఞాపకం చేశాను. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, పైనున్న వాటిని వెతికే వారంగా ఉండాలి. భూ సంబంధమైనవి మనకు అక్కరలేదు, శరీర సంబంధమైనవి మనకు అక్కరలేదు. ఆత్మ సంబంధమైన వాటిని మనం వెతుకువారముగా మనం ఉంటే మనము చాలా దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుని కృప చేత మనము బలపరచబడే వారముగా ఉంటాము అని దేవుని వాక్యము దేవుడు మనకు తెలియజేస్తామన్నాడు. కాబట్టి ప్రియులరా, మనం ఎప్పుడు కూడా మన శరీరమునకు హాని కలిగించేవి, మన ఆత్మకు హాని కలిగించేవి మనం ఎప్పుడు చూడకూడదు.
వాక్యమును చూచువారముగా ఉండాలి. ఎందుకంటే యోహాను సువార్త 1:1 అంటాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం చూసామంటే మనం దేవుని చూసినట్లు. అది వాక్యమును చూచువారముగా ఉండాలి, వాక్యానుసారముగా నడుచువారమై ఉండాలి. వాక్యానుసారమైన జీవితంలో మన జీవితాన్ని కొనసాగించుకునే వారముగా ఉండాలి. అప్పుడే 119వ దావీదు కీర్తన 105వ చరణంలో దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా, దేవా నీ వాక్యము నా పాదములకు దీపము, అది వెలుగై ఉన్నది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. వాక్యమైన దేవుడు మనము మార్గమును పోతుంటే మన మార్గమునకు ఆయన వెలుగై ఉంటాడు. టార్చ్ లైట్. నువ్వు గుంటలో పడిపోకుండా, నువ్వు బురదలో పడిపోకుండా, నువ్వు ముళ్ళ తప్పులో పడిపోకుండా, బలు రాక్షస చెట్టులో పడిపోకుండా దేవుడే నీ ముందుండి నడిపిస్తాడు. ఆయన వైపు చూస్తే ఎన్ని మేలులు జరుగుతాయో. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. కాబట్టి పిల్లరా, మనము దేవుని చేత ఆత్మ సంబంధమైన వారముగా ఆయన చూచుకుంటూ మనం నడిస్తే మనము దీవించబడి ఆదరించబడతాం. అందుకనే దేవుని చూచినప్పుడట చక్కని ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. అది అంటాడు 23వ కీర్తనలో, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అర్థమైందా? నువ్వు దేవుని తట్టు చూస్తే, దేవుని చూచుకుంటూ నీ జీవిత ప్రయాణం కొనసాగిస్తే నీ గిన్నె నిండి పొర్లుతుంది. ఏమి కొదవ కాదు, ఏమి తక్కువ కాకుండా దేవుడు సమృద్ధిగా ఇస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. పిల్లరా, ఆయనను చూచుకుంటూ మన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తే, అదే 23 కీర్తనలు అంటాడు చక్కని మాట, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఎంత శ్రేష్టమైన మాటను జ్ఞాపకం చేస్తున్నాడండి బాబు. ఆయనను చూచుకుంటూ నువ్వు నడవగలిగినట్లయితే, ఆయన చూచుకుంటూ నువ్వు జీవించగలిగినట్లయితే, ఆయన నీకు శాంతికరమైన జలముల యొద్దకు, పచ్చిగల చోట్ల ఆయన నిన్ను ఉంచువాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, ఇంత ప్రణాళిక ఆయన ప్రజల పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి మోషేతో దేవుడు మాట్లాడుతూ శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేస్తాడు. మోషే, ఫరో యొద్దకు వెళ్ళి అతను చూచి మాట్లాడు, నా ప్రజలు అనబడినటువంటి ఇజ్రాయిలును పంపించమని చెప్పు, నా ప్రజలకు నేను సమృద్ధైన ఆశీర్వాదాలు ఇవ్వాలి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను వారిని తీసుకువెళ్ళి, పాలు తేనెల ద్వారా నా బిడ్డలకు తృప్తికరమైన ఆహారం పెట్టాలి, తృప్తికరమైనటువంటి బలిష్టమైనటువంటి ఆహారం పెట్టాలి. కారణం ఏంటి అంటే, ఇంతకాలం ఫరో దగ్గర భోజనము లేక, పానీయము లేక, సరైనటువంటి వసతి లేక నా పిల్లలు, నా జనులు నలిగిపోయారు. వారిని ఫరో పీడించి పిప్పు చేసేసారు. ఇప్పుడు నా పిల్లలు నాతో వస్తే, నేను చెప్పినట్టుగా వారు జీవించడానికి ఇష్టపడితే, నేను చూయించు దేశానికి వారు రాగలిగితే, పాలు తేనెలు ప్రవహించే భోజనాన్ని, మంచి వసతులను వారికి నేను ఇస్తాను అని మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే పిల్లరా, ఈరోజు నువ్వు కూడా దేవుని మాటను తిరస్కరిస్తున్నావు, దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తున్నావు, లోకములో ఉన్న ప్రజల మాట వింటున్నావు, సాతాను మాట విని దేవుడిచ్చే పాలు తేనెలు భుజించలేకపోతున్నావు, ఆ దేశంలోకి నువ్వు వెళ్ళలేకపోతా ఉన్నావు.
అలాంటి ఆశీర్వాదాలు నువ్వు పొందలేకపోతావన్నావు. అలాంటి దీవెనలు నువ్వు పొందలేకపోతావన్నావు. అలాంటి ఆయన కృపను నువ్వు పొందలేకపోతావన్నావు. దేవునిలో నువ్వు జీవించలేకపోతున్నావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తామన్నాడు. కాబట్టి పిల్లరా, అమ్మా, ఆయన ప్రజలు ఆయన వైపు చూస్తే ఆయన సమృద్ధినిస్తాడు, సమృద్ధిని ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూసారా, నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణ మీరు ఓరక నిలుచుండి చూడుడి. యెహోవా మీకు కలుగు చేయు రక్షణ మీరు ఓరక ఉండి నిలుచుండి చూడుడి. మీరు చూస్తే చాలు, ఆయన కార్యం ఆయన చేస్తాడు. ఆయన వైపు చూడాలి, మనం ఆయన తట్టు మనం చూడాలి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రజలను బడిన ఇశ్రాయేలు ఓరకుండి చూడమను, నేను ఎలాంటి కార్యం చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఫరో పట్ల దేవుని కోపాగ్ని రగులుకొని ఎన్ని ఆశ్చర్య కార్యాలు, కప్పల దండు, మిడతల దండు, జోరెగల దండు, ఏమండి, వడగళ్ళు వర్షం, నీళ్లు ఎర్రగా మారిపోవడం, ఎన్ని కార్యాలు ఫరోకు దేవుడు చూయించాడు. మూర్ఖుడు, గర్విష్ఠుడు, ఫరో లాంటి మనుషులు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారండి. ఎన్ని కార్యములు దేవుడు చేస్తున్నా, ఎన్ని మారులు దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నా వారి మనస్సులు మారట్లేదు, వారి హృదయం మారట్లేదు, వారి తలంపులు మారట్లేదు, వారి ఆలోచనలు మారట్లేదు, వారి జీవిత శైలిలో మార్పు రావట్లేదు. ఫరోను మొత్తినట్లుగా నిన్ను మొత్తటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఫరోను గద్దించినట్లుగా దేవుడు నిన్ను గద్దిస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన తట్టు చూడకపోతే, వాక్యము వైపు చూడకపోతే, సంఘము వైపు, సంఘ సహవాసం వైపు చూడకపోతే నువ్వు ఆశీర్వాదాలు కోల్పోతావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. రండి, భయపడబాకండి, భయపడబాకండి. ఆయన మీ పక్షాన ఉన్నాడు, ఆయన మీతో ఉన్నాడు. మీరు ఓరక నిలుచుండి చూడుడి, చూడుడి. ఆమేన్, హల్లెలూయా. దేవుని తట్టు చూచిన వారు గొప్ప మేలులు పొందుకుంటారు. కాబట్టి ఈ పురాతన కాలంలో అమ్మ బాబు, దేవుని కొరకు మనం చూచువారముగా ఉంటే గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇంతకాలం ఎటు చూసావో, ఎవరిని చూసావో, ఏ తట్టు చూసావో నాకు తెలియదు, కానీ చేతులు జోడించి మనం చేస్తున్నాం. దేవుని తట్టు చూడండి, వాక్యము తట్టు చూడండి, ఓరక నిలుచొని ఆయన వైపు చూడండి. దేవుడు గొప్ప ఆశీర్వాదములు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, గొప్ప దీవెనలు దేవుడు మీకు దయచేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. నీ కొరకు, నీ అపరాధముల కొరకు, నీ పాపముల కొరకు ఆయన అప్పగించబడి కొరడా దెబ్బలు, రక్తమును సిందించి నీ కొరకు ఆఖరి బొట్టు వరకు రక్తమును కార్చాడు. ఎందుకు తెలుసా? ఆయన రక్త సిద్ధుడిగా అయిపోయాడు. ఇప్పుడేను ఆయన వైపును చూస్తావని, ఇప్పుడేను ఆయన శిలువ వైపును చూస్తావని ఆయన రూపమును, ఆకారాన్ని కోల్పోయాడు. ఆయన తట్టు చూస్తే మరణములో నుండి జీవములో నువ్వు దాటుతావు. ఆయన తట్టు నువ్వు చూస్తే నరకము నుండి పరలోకానికి నువ్వు వస్తావు. కాబట్టి నీ పిల్లరా, ఆ యేసు వైపు చూస్తూ, వాక్యం వైపు చూస్తూ, సంఘం వైపు చూస్తూ, సంఘ సహవాసం వైపు చూస్తూ నీ జీవితాన్ని, బ్రతుకులు మార్చుకో. దేవుని చిత్తానుసారముగా జీవించి నిత్యరాజ్యాన్ని, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాను. ప్రార్థన. కృపామయుడా, ప్రేమికుల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఇంతమైన వాక్యాన్ని నీరుగట్టండి, ఫలింపదాయించండి. వాక్యానుసారముగా బిడ్డలందరూ జీవించినట్లుగా మీరు సహాయం చేయమని, కృపలో బలపరచమని, తోడుగా ఉండమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా,
దయచేసి మన సంఘాల కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి చీరాల ప్రాంతంలో 3 చర్చెస్ ఉన్నాయి. 3 చర్చిల్లో మరి క్రమకుడికలు, బుధవారం క్రమకుడిక, శుక్రవారం ఉపవాస ప్రార్థన, శుక్రవారం రాత్రికి ఐక్యనగర్లో ప్రార్థన, శనివారం మరి మెయిన్ చర్చిలో ప్రార్థన, బుధవారం అబ్దుల్ కలాం కాలేలో మరి క్రమకూడిక ఇలాగా జరుగుతూ ఉన్నాయి. ఈ పరిచర్య కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే ప్రతి నెలలో 2వ శనివారం మరి గ్రామ సువార్త, వీధి సువార్త. మరి దేవుడిచ్చిన వాహనం కారు ఉంది, మైకులు పెట్టుకొని మరి అనేక మంది యవన బిడ్డలను తీసుకొని పరిచర్యకి వెళ్తూ ఉన్నాం. ఎక్కడ ఆటంకాలు, ఎక్కడ తొందరపాటు లేకుండా దేవుడు ఉండి దేవుడి సహాయం చేయనట్లుగా మీ అందరి ప్రార్థనలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము రోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాక్యాన్ని వినండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి, అనేకులను ఈ మొబైల్ పరిచయలో పాల్గొన్నట్లుగా మీరు ప్రోత్సహించండి. అంత మాత్రమే కాదు, మరి ఆదివారం ఎక్కడికి వెళ్ళకపోతే, ఏ చర్చికి వెళ్ళకపోతే రండి దేవుని మందిరాలు. మరి ఐక్యనగర్లో చర్చి ఉంది, అబ్దుల్ కలాం కాలనీ రామపురం రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో చర్చి ఉంది, పేరల హై స్కూల్ దగ్గర చర్చి ఉంది. ఇక్కడ 3 స్థలాలు చర్చి దొరుకుతుంది. ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ మీరు పాల్గొనండి. దేవుని మాటలు విని ఆశీర్వాదాలు, దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. తండ్రి దయ, కుమారుడి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి వెనుకను కూడి ఉన్న మనందరికీ దేవాని మొరపిడి ప్రతి ఆత్మకును సల పరిశుద్ధులకును ఆయన రాకడ వృత్తుడు నడిపించి, దీవించి, సంరక్షించి, ఆశీర్వదించి, బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.